ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులనే ఒక టార్గెట్గా దళితులనే ఒక టార్గెట్ చేసి వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళకు పరిపాటిగా సాగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఒక సాక్షాత్తు 2014 2019 వరకు సీఎంగా ఉన్నప్పుడే ఎవరైనా కూడా దళిత కులంలో పుడతారా అని సంబోధించిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి సీఎం కావడము చాలా హీనమైన చర్య. ముఖ్యంగా మరొకటి ఆయనకు చెప్పడం ఏంటంటే, మేము ఒక్కటే చెప్తున్నాం, దళిత కుటుంబంలో పుట్టి 1000 జన్మలెత్తినా కూడా అదే కులంలో పుట్టాలని కోరుకునే కులం ఒక దళిత కుటుంబం. ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు కులంలో పుట్టడం ఒక అదృష్టముగా భావించాల్సిందే తప్ప దాన్ని క్షీణించకూడదని మీకు ఒక్కరికి చెప్తున్నా. మరొకటి చంద్రబాబు, మీకు ఒకటే చెప్తున్నా, ఒక వ్యక్తి మంచి చేస్తే మంచి అని చెప్పుకోలేని వ్యక్తి నీచమైన మనస్తత్వం మీది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు అంబేద్కర్ విగ్రహము విజయవాడ నడిబొడ్డున అంటే రాష్ట్రం నడిబొడ్డున నిలబెట్టడము ఒక ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా నిలబడినారు. అటువంటి నాయకుడిని ఈరోజు అటువంటి దేశ ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు అంబేద్కర్. అటువంటి నాయకుడిని మీరు అందరూ కించపరచడం చాలా హీనమైన విచారం. నేను మరొకసారి చెప్తున్నా బాబు, నీకు నిజంగా సిగ్గు శరం అనేది మీకు ఉంటే గతం అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మీరు వాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు పాలాభిషేకం చేసి ముక్కుకు నేల రాస్తేనే కానీ మీకు క్షమిస్తారే తప్ప మరొకటి కాదు. ఇంకొకటి, దళితులు ఎప్పుడైతే ఏకమైన 2014-19 వరకు ఈ రాష్ట్ర సరిహద్దు దాటి తరిమి ఎలా కొట్టారో 2024 కూడా అదే విధంగా తరిమి కొట్టేదానికి మేమంతా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనందరూ తరిమి కొట్టేంత వరకు మేము సంసిద్ధమయ్యి మేము దళితుల అంతం చంద్రబాబు అంతం వరకు మేము నిద్రపోకుండా చంద్రబాబుని ఇంటికి పంపించేంత వరకు మేము ఒక తాటిపై నిలబడి అతన్ని సరిహద్దులు దాటేందుకు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.